పొద్దున్న నుండి వీళ్ళంతా కూడా చేరి యాజమాన్యానికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. తద్వారా స్టీల్ ప్లాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గతంలో 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండేవారు, పర్మనెంట్ ఉద్యోగులు మరో 20,000 మంది ఉండేవారు, 40,000 మంది కలిసి పనిచేసేవాళ్ళం. ఆ పరిస్థితి ఈరోజు 26 రోజులు పడిపోయింది. అది 40,000 మ్యాన్ పవర్ లో లాభాలు వచ్చింది ఈ కంపెనీకి. 26,000 వచ్చే నష్టాలు వస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వ విధానాలు. అది పక్కన పెట్టేసి మనం భారం అని చెప్తా ఉన్నారు. ఏ తండ్రికి వాళ్ళ పిల్లల భారం కాదు, స్టీల్ ప్లాంట్ కి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఉద్యోగుల భారం కాదు. నేను తప్పుడు విధానాల వల్ల నష్టం అవుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ చైర్మన్ ఎంతమంది ఉన్నారండి? ఇవాళ 4 చైర్మన్ ఉన్నారు. ఎప్పుడు లేని పరిస్థితి. 4 చైర్మన్ ఉన్నారు. ఒక అదులు పట్టుకారు, బోర్డు పెట్టుకుని రూమ్ అలాగే పెట్టారు హెడ్మిన్ బిల్డింగ్ లో. 2 ఆయన అరుణ్ కాదు పగించారు. ఆయన ఒక ఇన్ఛార్జిగా ఉన్నాడు. 3 ఆయన రాజు వచ్చాడు. 4 ఆయన సెలెక్ట్ అయినాడు. దీన్ని బట్టి మిత్రులారా, ఈ కాంట్రాక్ట్ కార్మికులు అనేదాన్ని ఏదైతే పాత ఉందో, పాస్ ఏదైతే ఉందో మనకి 3 నెలలు పాస్ స్థానంలో కొత్త పాస్ పెట్టాలనుకుంటా ఉన్నారు. ఇది కుదరదు. టెంపరీ పాసులు పెడతాం. 2005లో కొట్లాడి మన సాధించిన 300 రూపాయలు అయ్యారు బొక్క పెడతాం. ఎస్ఎంఏ బొక్క పెడతాం. ఏఎస్ఎంఏ బొక్క పెడతాం అంటే మీకు బొక్క పెడతామని చెప్పేసి ఈ పార్టీ ఒక కారుకిచ్చే అద్దె డబ్బులు లేవు మా జీతం మొత్తం కలిపి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు ఏ ఒక్కరిని ముట్టుకున్నా మంటలు పడతాయి ఇక్కడ. కాబట్టి పాత పద్ధతి ప్రకారం 3 నెలల పాస్ ఏమైనా కొనసాగాలి. జీతాలు పాత పత్రాలను చెల్లించాలి. 10 నెలల ఒకటో జీతాలు రావాలని చెప్పేసి యాజమాన్యం చెప్పడం జరిగింది. బయోమెట్రిక్ లో మా ఫోటోలు ఉన్నాయి. రాత్రి ఫోటోలు తీసేస్తారు కాబట్టి ఆ ఫోటోలు దాంట్లో రావాలి. నా పాస్ నా దగ్గర ఉండాలి. టెంపరీ పాస్ ఇస్తారని కూరదని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. తద్వారా యాజమాన్యం ఈరోజు జీఎంలో పోలీసు సమక్షంలో చేస్తామని చెప్పి అన్నారు. కానీ ఎవరు నమ్మారు మిమ్మల్ని? చేస్తామంటారు. రాత్రి 4,000 మందిని ఎటువంటి పద్ధతి పాటించకుండా బ్రిటిష్ కాలంలో కూడా కొన్ని పద్ధతులు పాటించారు. 30 ఏళ్ళు పనిచేసిన వర్కర్కి చెప్పరు, వాడి కాంట్రాక్టర్కి చెప్పరు, వాడి ఇంజనీర్ ఇన్ఛార్జ్కి చెప్పరు. చెప్పండి, రాత్రి మీరు తీసి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మేము ఎక్కడే కూర్చుంటాం. రాత్రి 9 అయినా 10 అయినా 11 తెల్లారి ఇక్కడ ఉంటాం. మేము మీరు పట్టుకెళ్ళి ఫైల్ మీద సంతకం పెట్టించు రండి. ఆ సంతకం పెట్టించి మాకు చూపించిన తర్వాత మాత్రం బయటకు పోతామని చెప్పాలి మేనేజ్మెంట్ కి. చెప్పిన మేడం ఫైల్ స్టార్ట్ అయింది. రోడ్ మూవ్ చేశారు. ఆ ఫైల్ పట్టుకుని హెడ్మిన్ బిల్డింగ్ ఒక పోలీస్ అధికారి పట్టుకుని వెళ్ళారు. ఇప్పుడు హెడ్మిన్ బిల్డింగ్ లో సంతకాలు పెట్టాక ఫైల్ పనికి వస్తే ఆ ఫైల్ మన కళ్ళవచ్చు చదువుకున్న తర్వాత విషయం ఇస్తాం, లేకపోతే మీ అందరూ తెలుస్తామని చెప్పేసి